టైప్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. ఇంకా దేవుని ఇంకా ఎక్కువగా యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి నాకు తెలిసి ఇది కూడా నార్త్ లో దానికి తోడు పైగా అయోధ్య అని రామ మందిరం ఇవన్నీ ఉన్నాయి కదా, నార్త్ లో చాలా ప్లస్ అవబోతుందని నాకు అనిపిస్తుంది. మంచి కలెక్షన్స్ మీరే చూస్తా ఉండండి. డెఫినెట్లీ తక్కువ ఇచ్చారు కదా, మరి పెంచే అవకాశం ఉందంట. అంటే ఇప్పుడు చూడండి, నేను కూడా అదే అనుకున్నాను కానీ ఈ రోజు చూసేస్తారనమాట చాలా మంది వచ్చేసి. అంటే రేపు నేను అనుకునే దానికంటే కొంచెం బెటర్ గానే ఉన్నాయి, అట్లీస్ట్ మల్టీప్లెక్సెస్ లో అంతా. అదే కంటెంట్ బాగుంటే స్లోగా పెంచేస్తారు థియేటర్స్. ఏముంది కలెక్షన్ పరంగా కాంతారాన్ని బీట్ చేసే ఛాన్స్ ఉంది, అది చెప్పలేం బ్రో. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కరి చేతిలో లేదు కదా వచ్చేసి. నాకైతే మనకు బానే ఉంది, బయటకు వచ్చిన తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఫీల్ ఉంది అనమాట. అందరికి నా అంత ఎక్కుతుందా నాకంటే తక్కువ ఎక్కుతుందా చెప్పలేం కదా. డివోషనల్ కాదు, మైథాలజీ కాదు బ్రో. ఇది వచ్చేసి ఇది కంప్లీట్లీ ఒక 80% మూవీ వచ్చేసి ఒక నార్మల్ మనిషికి సూపర్ హీరో పవర్స్ వస్తే ఆ గ్రామాన్ని ఎలా కాపాడతాడు, అది హనుమంతుడి ద్వారా పవర్స్ వస్తుంది అనమాట. 80% అది, 20% మన హిస్టరీ, మన చరిత్ర, మన ఇతిహాసమైన మన దేవుళ్ళైనా ఆంజనేయ స్వామిని కావచ్చు, లేకపోతే విభీషణుని కావచ్చు, సో శ్రీరాముని కావచ్చు, ఇలా జస్ట్ అక్కడక్కడ చూపించినారు. సినిమాలో శ్రీరాముడు డిస్కషన్ ఏం లేదు, జస్ట్ ఒక షార్ట్ అనమాట. కాకపోతే హనుమంతుని మాత్రం నిజంగా ఎవరు చిరంజీవి గాని అట్లా ఎవరిని పెట్టకుండా ఒక నిజం హనుమంతుడు లాగానే చూపించినారు అనమాట. సినిమాలో చిరంజీవి గారు ఉన్నారా? ప్రాబ్లం ఆయన కళ్ళే మనం యూటిలైజ్ చేసుకుంటే, రవితేజ గారు ఆబ్వియస్లీ కోతికి వాయిస్ ఇచ్చినది ఆయన కాబట్టి పార్ట్ 2 లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. చెప్పలేము. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఈ మూవీలో అయితే చిరంజీవి గారిని చూపించలేదు, సో ఇంకా పార్ట్ 2 లో చెప్పలేము, అది వచ్చేసి డైరెక్టర్ చేతిలో ఉంటుంది. రవితేజ గారి వాయిస్ రవితేజ గారి వాయిస్ బాగా ప్లస్ అయింది, కోతికి వాయిస్ ఇచ్చినారనమాట, బాగా ప్లస్ అయింది. అండ్ ఆ కోతికి కూడా మంచి క్యారెక్టర్ అనమాట. హీరో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ దేవుళ్ళు తర్వాత సముద్రకనిక తర్వాత కోతికి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. రాకేష్ మాస్టర్ ఉన్నారు. రాకేష్ మాస్టర్ ఉన్నారు, రాకేష్ మాస్టర్ ఉన్నారు. ఆయన కూడా ఒక మంచి 4-5 ఉన్నారనమాట మూవీలో వచ్చేసి. ఇంకా అక్కడ కూడా సొల్లు చెప్తా ఉంటాడు సునిశ్చిత్ వచ్చేసి. సో ప్రశాంత్ వర్మ నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్య ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారో సో వాళ్ళనంతా చూసుకుంటా ఉన్నారనమాట. మనం జాంబీ రెడ్డిలో చూస్తే కూడా సో ఈ విషయంలో ప్రశాంత్ వర్మ కూడా మెచ్చుకోవాలి. ఉంది బ్రో. అంటే మూవీ ఏంటంటే మనకు రోలర్ కోస్టర్ ఇట్లాగా మిక్సర్ అనమాట. మొత్తం మనకి ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది, ఇంకో పక్క దేవుడి భక్తి ఉంటుంది, ఇంకో పక్క సూపర్ హీరో ఫైట్స్ ఉంటుంది. ఓవరాల్ కాంబినేషన్ ఆఫ్ అన్ని అనమాట. సో అలా ఉంటుంది. జారే సో అలా అనమాట.